స్తుతి శతకములోని 40వ శ్లోకానికి ప్రతిపదార్థము అర్థము చెప్పుకుందాం. కళాలీలాసాల కవికులవచ కైరవవనే శరజ్యోత్స్నాధారా శశధర శిశుశ్లాఘ్యముకుటి పునీతేన కంపాపులిన తట సౌహార్ద తరళా సదా చక్షుర్మార్గం కనకగిరిధానుష్క మహిషి. అమ్మవారి యొక్క ఆవిడ శరీరం అంతా ఒక కళలమయంట. అది కళా లీలాశాల, విద్యల క్రీడాభవనమైన విద్యలు కళలు ఇవన్నీ కూడా అమ్మవారి శరీరం. ఆ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ధ్యానం చేస్తే, ఆ శరీర ధ్యానం చేస్తే ఆ కళలు అబ్బుతాయట. అటువంటి ఆ శరీరం కవికుల వచః, కవుల సమూహముల వాక్కులనడి. అంటే క్లాస్ ఆఫ్ పోయిట్స్, ఒక్కొక్క గ్రూప్ చేస్తే కవికులము, అలా కవులనే ఒక కులం అన్నమాట. వాళ్ళ వచస్సులు కైరవవని కలువ పూల తోటలకు శరజ్యోత్స్నాధార, శరత్కాలపు వెన్నెల ధారయైన లేదా వెన్నెల జల్లులైన శశధర శిశు, శశి కాదు శశధర శిశు. శశము అంటే కుందేలు, శశధరము అంటే చంద్రుడు. అంటే చంద్రుడిలో ఒక కుందేలు లాంటి ఒక ముద్రలాగా కనబడుతుంది కాబట్టి ఆ శశధర శిశు అంటే చంద్రకళ. పూర్ణ చంద్రుడు కాదు, బాలచంద్రుడు. చంద్రకళతో శ్లాఘ్యముకుటి, ఆ ప్రశంసింపదగిన కిరీటము కలిగిన. ఆ చంద్రుడు, ఆ చంద్రకళతోటి కిరీటం ఎంత అద్భుతంగా ఉంది అని, అది శ్లాఘ్యం అంటే పొగడదగిన, అదనమాట, ప్రశంసింపదగిన. అది కంపాపులిన తట, కంపా నది ఇసుక ఒడ్డునందు. సౌహార్ద తరళ, సౌహార్ద అంటే స్నేహంతో, తరళ చంచలమైన అంటే మూవింగ్, కదులుతున్న. కనకగిరి మేరు పర్వతం అన్నమాట. కనకము అంటే బంగారం, అంటే మేరు, మేరు పర్వతము. ధానుష్క ధనుస్సుగా గల శివుని, మేరు పర్వతాన్ని ధనుస్సుగా పొందినవాడు శివుడు. అటువంటి శివుని మహిషి, పట్టమహిషి అయిన కామాక్షి మా యొక్క చక్షుర్మార్గం, కనుచూపు త్రోవను, కంటి మార్గమును. అంటే కంటి మార్గం అంటే ఏంటి? కన్ను ఎంత మటుకు చూడగలదో అదంతా కంటి మార్గం. అదొక తోవ కదా, మనం చూస్తాం. అది ఎంత మటుకు మనకి కంటికి కనబడుతుందో అదంతా కంటి చూపు తోవ అది కదా. ఎప్పుడు పునీతే పావనము చేయును, పవిత్రము చేయును. నాకు ఈ రూపం ఎప్పుడు సాక్షాత్కరిస్తుందో అలా కనబడినప్పుడు కదా నా కంటికి, నా చూపుకి సఫలత. అలా ఆ సాఫల్యం నాకు, నా కంటికి ఎప్పుడు కలుగుతుందో అమ్మా, నాకు అటువంటి రూపాన్ని నా కంటికి కనబడేట్టుగా చెయ్యి. ఎవరు? కనకగిరి ధానుష్క మహిషి. ఎవరు ఆయన? కనకగిరి ధానుష్క మహిషి. ఎప్పుడయ్యాడు ఆయన? త్రిపుర సంహారం చేసినప్పుడు కనకగిరిని ఆయన ధనుస్సుగా ఎక్కుపెట్టాడు. అది ఎప్పుడు అంటే, ముగ్గురు రాక్షసులు 3 పురాలని నిర్మించుకున్నారు. ఆ త్రిపురాలని నిర్మించుకున్నప్పుడు ఆ మూడిటికి, ఆ రాక్షసులకు ముగ్గురికి కూడా ఒక వరం పొందారు. వాళ్ళు ఏమిటంటే, ఆ 3 తిరుగుతూ ఉంటాయన్నమాట.
ఆ మూడు ఒక అలైన్మెంట్కి వచ్చినప్పుడు మాత్రమే ఒక బాణం, ఒక్కటే బాణంతో ఆ మూడిటిని ఛేదించాలి. అలా మూడింటిని ఛేదించినప్పుడు మాత్రమే, అలా మూడిటిని ఛేదించాలంటే సాధారణమైన బాణం, విల్లు సరిపోవు కదా! అందుకని ఆ వింటిగా మేరు పర్వతాన్ని చేసుకున్నట్టాయన. దానికి తాడు, వింటి నారి వాసుకి అనే సర్పాన్ని చేసుకున్నట్ట. దానికి బాణాన్ని విష్ణుమూర్తి నేను బాణం అవుతానన్నట్ట. బాణానికి మొనగా అగ్ని వచ్చాట. అప్పుడు భూమి రథమైందిట. సూర్య చంద్రులు చక్రాలయ్యారట. అటువంటి అంత శక్తితోటి శివుడు ఆ త్రిపుర సంహారం చేశాడు. ఒక్క బాణంతో ఆ 3 పట్టణాలని, ఆ త్రిపురాలని కూడా నాశనం చేశాడు. అటువంటి నాశనం చేసిన ఆ త్రిపురారి ఆయన కనకగిరి ధానుష్కుడు. ఆయన మహిషి, పట్ట మహిషి ఆయన భార్య. అంటే ఆయనతో సమానంగా శక్తి కలిగినది ఆవిడ. కాబట్టి కనకగిరి ధానుష్క మహిషి. అలా అమ్మవారు ఈ కళలన్నీ ఆడుకునే ఒక భవనంట. అలా మనం ఊహ చేస్తే ఒక పెద్ద లీలా భవనం. ఆ భవనం అంతా అమ్మవారే. ఆ లోపల ఎన్నో కళలున్నాయి. ఈ కళలన్నిటినీ కూడా పొందాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలన్నమాట. ఎప్పుడు పొందుతాము? ఆవిడ ధ్యానం చేసినప్పుడు ఆ కళల పట్ల మనకి వస్తుందిట. ఆవిడ శరీరమే ఒక కళలు ఆడుకునే స్థలం అని. అంటే అసలు ఎంత బాగా చెప్పారో అది చూడండి అది. అటువంటి ఆ కళలంటే విద్యలు. విద్వాంసులు ఏం చేస్తారు? వాళ్ళ ఉన్న ఆ కళలతోటి, అంటే వాళ్ళలో కవిత్వం ఉందనుకోండి, కవిత్వం అమ్మవారి మీద ఆ కవిత్వం పోయిటరీ చెప్పి ఆవిడ యొక్క ఆ వర్ణన చేసి ఒక ఆనందాన్ని పొందుతారు. పాడగలిగిన వాళ్ళైతే, పాఠకులైతే గానం చేసి ఆ గానంతోటి ఆ అమ్మవారి వర్ణన చేసి ఆనందాన్ని పొందుతారు. ఇది ఎందుకు? వాళ్ళల్లో ఉన్న కళలకి సార్థకత ఎప్పుడు? ఏ శక్తి అయితే వాళ్ళకి ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిందో ఆ శక్తిని పొగడగలిగినప్పుడు కదా! ఆ శక్తిని ధ్యానం చేయగలిగినప్పుడు కదా! వాళ్ళకి వచ్చిన విద్యకి సార్థకత. కాబట్టి అలా అమ్మవారిని ధ్యానం చేసి పొందిన విద్యలని అమ్మవారినే కీర్తించి ఆ కళలకి సార్థకతని వాళ్ళు సంపాదించుకుంటారట. ఈ కవికుల వచః కైరవవని. కవికుల వచః వాళ్ళ చెప్పే ఆ మాటలు కైరవవని ఎలా ఉన్నాయట? తెల్లటి కలువల యొక్క అడవి, వనం. ఆ వనంలాగా ఉంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ మనం ఊహించుకుంటే ఒక తెల్లటి కలువల ఒక వనం ఉందంటే, ఆ కలువలు విప్పారాలి అంటే, విచ్చాలి అంటే ఏమవ్వాలి? ఆ శరజ్యోత్స్న ఉండాలి. ఆ శరజ్యోత్స్న ఏంటో ఎందుకు చెప్పారంటే, శరత్కాలంలో ఉండే వెన్నెలకి డెన్సిటీ చాలా ఎక్కువట. సాంద్రత చాలా ఎక్కువనమాట. అప్పుడు వికసించే పువ్వులు బాగా పూర్తిగా వికసిస్తాయన్నమాట. అందుకని అలా వాళ్ళ పలుకులు అటువంటి తెల్లటి కలువలైతే, ఈ కలువలు అంత బాగా విప్పారడానికి కావాల్సిన శరజ్యోత్స్న ధార ఆవిడ. ఆ శక్తి అమ్మవారు. అటువంటి ఆ శరజ్యోత్స్న ధారని పొందిన ఆ కవి కుల వచః ఆ కైరవవని ఎంతో బాగా విచ్చి వనమంతా పూర్తిగా తెల్లటి కలువలమయమైపోయింది. అంటే అటువంటి అద్భుతమైన కవితా వాక్కులని ఆ కవులందరూ పొందారు.
ఆ ఆవిడ ముకుటము, కిరీటము చాలా శ్లాఘ్యము. అంటే చాలా పొగడ తగినది, పొగడవలసినది. ఎందుకంటే చంద్రుడున్నాడు. బాలచంద్రుడిని ఆవిడ కిరీటంలో ధరించి ఉంది. ఆ కిరీటం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. అటువంటి ఆ బాలచంద్రుడు ఆవిడ కిరీటంలో ఉన్న ఆ కిరీటము చాలా శ్లాఘనీయము. తర్వాత ఆవిడ కంపా నది పులిన తటం. అంటే కంపా నది ఇసుక తిన్నెల మీద ఆవిడ విహరిస్తూ ఉంటుంది. అక్కడే ఉంటుంది. అక్కడ వాటితో ఆ ఇసుక తిన్నెలతో ఆవిడకొక చెలిమి. అంటే ఒక స్నేహం, ఫ్రెండ్‌షిప్ అన్నమాట. అక్కడ అలా ఆవిడ తిరుగుతూ ఉంటుందిట ఆ కంపా నది ఆ తటంలో. అప్పుడు సాధకులు ఆ కంపా నది తీరానికి వెళితే అమ్మవారి సాక్షాత్కారం అవుతుందిట. అటువంటి అద్భుతమైన ఆ ఆవిడక్కడ విహరిస్తూ ఉంటుంది కదా! అందుకని సాధకులకి ఆ పులిన తటంలో అమ్మవారి సాక్షాత్కారం అవుతుందిట. శివుడికి మేరు పర్వతం ధనుస్సు చెప్పుకున్నాం కదా! అటువంటి ఆ శివుడు ఆ కనకగిరి ధనుష్కుడు. ఆయన యొక్క ఆయన సర్వలోక మహారాజు చక్రవర్తి. ఆ చక్రవర్తి భార్య ఆయన పట్ట మహిషి. కాబట్టి ఆవిడ కనకగిరి ధానుష్క మహిషి. ఆవిడ అటువంటి అద్భుతమైన ఇటువంటి కళలని ప్ర ప్రసాదించగలిగిన ఆ అమ్మవారు నాకు ఎప్పుడు కనపడుతుంది. నా కంటి మార్గాన్ని, నా కంటి చూపుని ఎప్పుడు సఫలం చేస్తుంది. నా కంటికి ఆ అమ్మవారిని అలా చూసినప్పుడే నా కంటి చూపు యొక్క సాఫల్యం. అటువంటి ఆ సాఫల్యాన్ని నేనెప్పుడు పొందుతాను అని ఆయన అడుగుతూ అంటే ఒక ఇటువంటి సాధన చెయ్యాలంటే ముందు సాధకుడు త్రిపురాలని జయించాలి. త్రిపుర నాశనం కావాలి. మనలో కూడా త్రిపురాలున్నాయి కదా! ఆ త్రిపురాలని మనం నాశనం చేసినప్పుడు అంటే మనలో కూడా 2, 2 చక్రాలు కలిపి ఒక్కొక్క గ్రంథి, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి చెప్పుకున్నాం కదా! ఈ మూడిటిని కూడా ఛేదించగలిగినప్పుడు ఒకసారే అంటే 3 ఒక్కసారి ఛేదించడం అంటే ఆ అన్నీ ఒక్కసారి నిశ్చలత్వానికొస్తే తప్ప మనసు పరం మీదకి వెళ్ళదు. ఏదో ఒక్కొక్క చక్రంలో ఉండే అంటే మనకి ఉండే కొన్ని ఈ లౌకికపరమైన కోరికలు ఇవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వీటన్నిటిని కూడా అణచగలిగిన, నాశనం చేయగలిగిన ఒక శక్తిని సంపాదించుకున్నప్పుడు మాత్రమే ఆ కనకగిరిధానుష్క మహిషి యొక్క ఆవిడ సాక్షాత్కారం అయ్యి సాధకుడు ఆ కళలని పొందగలుగుతాడు పూర్తిగా. అంటే అరాకొరగా అందరిలోనూ ఉంటాయి. ఏ కళలైనా చిన్న చిన్నగా కానీ వాటిని ఒక స్థాయిలో మనం పెంచుకోవాలి అంటే ఆ యొక్క ఉపాసన మనలో బలీయంగా ఉంటేనే మనం ఆ కళని పొందగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం. అంత ధ్యానం చేస్తేనే ఆ కళలు మనకి ప్రసాదింపబడతాయి. ఆ కళలు మనకి ప్రసాదింపబడడం బడడం వలన వచ్చిన ఉపయోగం ఏమిటి? మళ్ళా ఆ ధ్యానమే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అమ్మవారి ధ్యానం చేయడానికి ఏదైనా నాకు ఒక పద్యము బాగా తెలుస్తోందనుకోండి, ఒక పద్యం యొక్క అర్థం బాగా తెలిసిందనుకోండి, ఒక్కొక్కసారి మనకు ఆ పద్యంతో ఎంత అవినాభావ సంబంధం వస్తుందంటే, ప్రతి అక్షరము మనలో అది చదువుతున్నప్పుడు లోపల ఒకలాంటి ఉత్తేజము, ఆనందము పొందుతూ ఉంటాం మనం. అలాంటి కొన్ని శ్లోకాలుంటాయి. ఆ శ్లోకం చదువుతుంటే ప్రతి ఒక్క అక్షరము కూడా మనలో ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఆనందము ఎందుకొస్తోంది? అది పూర్తిగా మనలో దాని మీద మనకొక పట్టు వచ్చింది గాబట్టి. ఏదో ఊరికే ఒకసారి చదివేసి దాన్ని అసలు 16 సార్లు మనకి నియమం పెట్టుకున్నాం గాబట్టి 16 సార్లు
చదివేసిన తర్వాత ఎన్ని శ్లోకాలు జ్ఞాపకం ఉంటాయి? ఉండవు. కొన్ని శ్లోకాలు అలా మనం సాధన చేసిన శ్లోకాలు అలా లోపల తిరుగుతూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతున్న శ్లోకాలు మన లోపల ఎంత క్లెన్సింగ్ చేస్తూ ఉంటాయో, మన భావాలని ఎంత ఆహ్, ఉత్తమ మార్గంలోకి తీసుకెళ్ళగలుగుతాయో, ఇవన్నీ ఒక సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎప్పుడొస్తుందంటే, చాలా స్లోగా అది జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మేషను ఎప్పుడు ఆ మార్పు మనలో వచ్చిందో మనకు తెలియకుండా ఒక ఎలివేటర్‌లో మనం ఎక్కినట్టు, కింద ఫ్లోర్‌లో ఎక్కాము, 20వ ఫ్లోర్ అవ్వండి, 70వ ఫ్లోర్ అవ్వండి, మనం పైకి వెళ్ళగలుగుతాము. మనం ఏ ఫ్లోర్‌లోంచి వెళ్తున్నామో మనకు తెలియకుండా పైకి వెళ్ళిపోతాము ఆ ఎలివేటర్‌లో. అటువంటి అద్భుతమైన ఉపయోగకాలు ఈ శ్లోకాలన్నీ కూడా మనలో అటువంటి లోపల లోపల చేసే ప్రక్రియలు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. అది ఫలానా శ్లోకం అని కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శ్లోకం 500 శ్లోకాలు ఎందుకు రాసారాయన? ఎవరికి ఏ శ్లోకం పట్టుబడుతుందో, ఏది ఎవరిలో ఏ మార్పు తీస్తుందో, అటువంటి కళా, లీలా, శాల ఆ అమ్మవారిని అటువంటి ఒక శాలగా, ఒక భవనంగా భావన చేసి, ఆ కళలలో ఏ కళనైనా మనం పొందగలిగితే, ఆ కళ యొక్క పరాకాష్ఠ స్థితి అమ్మవారి సాక్షాత్కారం. ఆ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అది ఒక భావన చేసినా కూడా చాలా గొప్ప విషయమే. ఆ భావనని మనకి ఆయన వర్ణన చేసి అటువంటి ఇది మనకి చూపిస్తున్నారు. కంపా పులిన తట సౌహార్ద తరళ అంటే ఎంత అక్కడే ఆ కంపా నది తీరంలో ఆవిడ ఎంతో స్నేహంగా చెలిమితో ఇసుక దిన్నెలతో చెలిమి చేస్తోంది. ఆవిడక్కడ తిరుగుతోంది అంటే అసలు ఆవిడ చెలిమి చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందరితోనూ చెలిమి ఉంటుంది ఆవిడకి. అటువంటి ఆవిడ పునీతే నః చక్షుర్మార్గం నా కంటి చూపుని సఫలంటే భగవంతుణ్ణి చూసిన కళ్ళే కళ్ళు కదా! లోకంలో ఎన్ని చూసినా, ఏమి చూసినా, ఏవైనా అవసరమైనవి కాదు. కానీ ఆ దైవ ధ్యానం చేసి, దైవ దర్శనం చేసుకున్న కళ్ళు ఎంత అద్భుతమో, ఆ రూపము, ఆ చూపు అదే మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హ్మ్. కళాలీలాశాలా కవికులవచః కైరవవనీసరజ్యోత్స్నాధారా శశధర శిశుశ్లాఘ్యముకుటి పునీతేన కంపాపులినతట సౌహార్దతరళా కదా చక్షుర్మార్గం కనకగిరిధానుష్కమహిషీ